పిడుగురాళ్ల ముస్లిం యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అల్లూరికి అండగా నిలిచిన ఫజలుల్లా ఖాన్ షేక్ మదీనా పుస్తకావిష్కరణ కార్యక్రమం పట్నంలోని సూఫీ మసీద్ నందు జరిగింది. ఈ సందర్భంగా పాల్గొన్న వక్తలు మాట్లాడుతూ తెలుగు ప్రజల విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు ఆధునిక ఆయుధాలు సుశిక్షితులైన సైన్యం కలిగిన బ్రిటిష్ ప్రభుత్వంతో గిరిజన ప్రజలను కూడదీసి పోరాడిన అల్లూరి సీతారామరాజు దేశ స్వాతంత్ర్యం కోసం 27 ఏళ్ల వయసులో బ్రిటిష్ తూటాలకు బలైన యోధుడు గురించి ఆయనతో పాటు అమరులైన గిరిజన నేతల చరిత్ర ప్రజల మదిలో ఉందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ముస్లిం యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు ముజీబ్, జమాత్ ఏ ఉలేమా అధ్యక్షుడు హఫీజ్ తాజుద్దీన్, సూఫీ మజీద్ ముతవలి షేక్ రజాక్, జమాత్ ఏ ఉలేమా సభ్యులు ముఫ్తీ అబ్దుల్ ఖదీర్, ముఫ్తీ మునీర్, మౌలానా షరీఫ్, హాఫీజ్ అబ్దుల్ మజీద్, అబ్దుల్ రహీం, ముస్లిం యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు మున్నా, ఇర్షాద్, కాసిం, సైదా, రఫీ, అమీర్ ఖాన్, అక్బర్, కరీముల్లా, రవూఫ్, మాబూ తదితరులు పాల్గొన్నారు. इसका तर्जमा यह है कि अल्लाह तबारक व तआला के नज़दीक सिर्फ दीन इस्लाम सबसे ज़्यादा पसंदीदा मज़हब है। तो इस एतबार से हमारे मुसलमान जो भी तारीख़ी कारनामा अंजाम दिए हैं पहले भी अब भी, तो इनके बारे में बाकायदा इनकी पूरी तारीख़ लेना और उनके बारे में एक किताब बनाना ये मामूली बात नहीं है। तो जो भी अपने लोगों की, हमारे मुसलमानों की क़ुरबानियाँ लिखकर सारे दुनिया को मालूमात कराते हैं, तो इससे हमारे मुसलमानों की इज़्ज़त भी बढ़ती है और मुसलमानों की शान भी बाकी रहती है। तो आजकल जो मुसलमानों की इज़्ज़त बची हुई है और मुसलमानों की ताकत बाकी है, तो ये हमारे बड़ों के उनके तारीख़ी कारनामे और उनके जो भी काम है उसको नोट करने की वजह से సీతారామరాజు గారిని అనేక విధాలుగా విద్య నేర్పి ఆయన బ్రిటిష్ వారి మీద నిరోధితంగా పోరాడాలి. ప్రధాన కారకులు ముస్లింలైన యొక్క ఫజలుల్లా ఖాన్ మరియు షేక్ మదీనా గారు, వీరి యొక్క సహకారంతోనే బ్రిటిష్ వారి మీద అల్లూరి సీతారామరాజు గారు నిరోధితంగా పోరాటం జరిగింది సోదరులారా. అలాగే దాని తర్వాత కూడా అనేక మంది బ్రిటిష్ వారి మీద తిరగబడ్డారు. దాని యొక్క ప్రతిఫలంగానే 1947న మనకు భారతదేశానికి స్వతంత్రం రావడం జరిగింది. దీనిని పురస్కరించుకొని ఈ యొక్క స్వతంత్రం కోసం పోరాడిన ఈ యొక్క మహానుభావులు ప్రతి సంవత్సరం మనం చరిత్రగా ముందు ముందు కూడా చెప్పుకుంటూ పోతే ఇంత కష్టంతో మన స్వతంత్రం వచ్చింది అనే విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా, ప్రతి భారతీయుడు కూడా గ్రహిస్తారని నా యొక్క మనవి. ఈ యొక్క అవకాశం ఇచ్చిన మన సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు మన పిడుగురాళ్ల పట్టణంలోని సూఫీ మసీద్ నందు ఖాన్, అదేవిధంగా షేక్ మదీనా గారు, వీరి యొక్క జీవిత చరిత్ర చూస్తే అల్లూరి సీతారామరాజు గారికి వెన్నంటి ఉంటూ ఈ యొక్క స్వాతంత్ర సమరయోధుల్లో వారితో పాటుగా ఈ యొక్క ప్రాణాలు అర్పించినటువంటి మహాయోధులు. ఇలాంటి వారి జీవిత చరిత్రను ఈ యొక్క భారతదేశానికి అందించవలసిన బాధ్యత మనందరిపైన ఉందని చెప్పేసి తెలియజేసుకుంటూ, అదేవిధంగా హిందూ సోదరులు కూడా ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం, వాళ్ళ యొక్క మన్నించుకుంటూ ఉన్నాం. మీరు కూడా ఇలాంటి స్వతంత్ర సమరయోధుల యొక్క జీవిత చరిత్రను తెలుసుకోండి. ఎవరైతే మన అన్నదమ్ముల్లాగా ఉండేటువంటి మన మధ్య స్విచ్ పెట్టాలని చూస్తున్నారో వారి అందరికీ కూడా ఖండించి మనందరం కూడాను రాబోయే రోజుల్లో కూడా అన్నదమ్ముల్లాగా ఇలాగే కలిసి ఉండాలని చెప్పేసి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అస్సలాము అలైకుం, అందరికీ నమస్కారాలు. ఈరోజు డిసెంబర్ 17న మన నసీర్ అహ్మద్ గారు రచించిన చరిత్రకారుల పుస్తకంలో ఈరోజు అల్లూరికి అండగా నిలిచిన ఫజలుల్లా ఖాన్ మదీనా అనే ఈ పుస్తకాన్ని దేశవ్యాప్తంగా సుమారు 100 ప్రదేశాల్లో 100 ఏరియాల్లో ఇవాళ పుస్తకావిష్కరణ జరిగింది. ఇలాంటి పుస్తకాలు, ఇలాంటి రచయితలు ఇప్పుడున్న పరిస్థితుల్లో మన ముస్లిం కమ్యూనిటీకి, ఎస్సీ ఎస్టీ మైనారిటీ కమ్యూనిటీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన సోదరులు చెప్పినట్టు మన ఇండియాలో ఒక తప్పుడు ప్రోపగండా ఒకటి నడుస్తుంది. ముస్లింలు అంటే ఉగ్రవాదులు, ముస్లింలు అంటే హింసిస్తారు అనే తప్పుడు ప్రోపగండా జరుగుతుంది. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు కొన్ని యూనివర్సిటీ వాళ్ళు ఏం చేస్తున్నారు, ముస్లింల చరిత్ర ఏదైతే ఉందో వాటిని తొలగించి వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళని తీసుకొచ్చి పుస్తకాలు రాస్తున్నారు. అవి మొత్తం అబద్ధం, వాళ్ళు చేసేది మొత్తం తప్పుడు ప్రచారాలని చెప్పేసి మనం కూడా గట్టిగా తీసుకెళ్ళి ఇలాంటి చరిత్రకారుల్ని, ఇలాంటి పుస్తకాలని మరింత మనం కూడా వాళ్ళకి తోచిన సహాయం చేసి వాళ్ళకి తోడ్పాటు అందించాలని కోరుకుంటూ, ఈరోజు
నసీర్ అహ్మద్ గారికి పేరు పేరున మా ముస్లిం యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రాబోయే రోజుల్లో నసీర్ అహ్మద్ గారు ఇలాంటి పుస్తకాలు మరిన్ని ప్రచురించాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. नाम बोलना बहुत अच्छा था ना। నా పేరు వెంకటరామరెడ్డి. మన సార్ నజీర్ అహ్మద్ గారు రచించిన ఈ పుస్తకాలు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి. మరియు మనం తెలుసుకోవాల్సిన దాగి ఉన్న చరిత్రలు ఎంతో మనకు తెలియని చరిత్రలు ఎన్నో మనకు తెలియచేస్తూ రచిస్తున్న మన నజీర్ అహ్మద్ గారిని అభినందిస్తూ మేము కూడా ఇంక అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.